చేయడం జరుగుతుంది. 17వ తారీఖు ఉదయం ఈ లడ్డూని ప్రారంభించి 17వ తారీఖు రాత్రికి పూర్తి చేయడం జరుగుతుంది. 16 మందిగా శ్రీ భక్తాంజ శిక్షాల సిబ్బంది గణేష్ మాలలు ధరించి ఈ లడ్డూని తయారు చేస్తారు. విఘ్న నాయకుడికి అతిపెద్ద లడ్డూను నైవేద్యంగా సమర్పించడంతో పాటు రికార్డు సాధించేందుకు ఈసారి రాజమహేంద్రి ఉత్సవ కమిటీ కృషి చేస్తోంది. షిరిడి సాయి చిత్ర యూనిట్ తిరుపతిలో సందడి చేసింది. అభిమానులు హీరో నాగార్జున రాఘవేంద్రరావులకు బ్రహ్మరథం పట్టారు. నగరంలోని సాయిబాబా ఆలయాన్ని దర్శించుకున్న నాగార్జున సాయిబాబాకు ప్రత్యేక పూజలు చేశారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, చిత్ర నిర్మాత, ఇతర సభ్యులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి కటాక్షం, సాయిబాబా అనుగ్రహంతో సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. అన్నమయ్య, శ్రీరామదాసు సినిమాల్లా షిరిడి సాయి సినిమాను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. కేవలం సాయి ప్రచారం కోసం తీసిన సినిమా. ఈ సినిమా తీసిన తర్వాత ఒక 1000 మంది కొత్త సాయి భక్తులు అవుతే చాలు, నాకు అంతకన్నా ఏమీ అవసరం లేదు అని చెప్పి సినిమా మొదలుపెట్టారు ఈ సాయి తత్వం మీద. మరి 1000 మంది కాదు, లక్షల మంది అవుతారని నా నమ్మకం ఈ సినిమా తీసిన తర్వాత. ఎందుకంటే ఇక్కడే కాదు, ఇది వరల్డ్ వైడ్ చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఎప్పుడు తెలుగు సినిమాలు ఆఫ్రికన్ కంట్రీస్లో రిలీజ్ అవ్వలేదు. అక్కడున్న సాయి భక్తులు ఈ సినిమా అక్కడ రిలీజ్ అవ్వాలని మరీ తీసుకెళ్తున్నారు. ఇప్పుడే నేను కార్లో వస్తుంటే ఆయనకు ఒక ఫోన్ వచ్చింది, టాంజానియా నుంచి మాకు అక్కడ ఒక షో కావాలని అడుగుతున్నారు. ఇలా ఇది పెరిగేదే కానీ తగ్గేది కాదు. ఎక్కడ సాయి భక్తులు ఉన్న వాళ్ళు చూస్తున్నారు. నేను నా అభిమానులను ఎక్కడ చూసినా ఇప్పుడు సార్ మేము గర్వపడుతున్నాం, మా హీరో ఇటువంటి సినిమా చేశాడు, ఎవరు చేయలేదు, ఏ హీరో చేయలేదు, మా హీరో చేశాడు ఇటువంటి సినిమా అనేది మరీ నాకు ఫోన్ చేసి చెప్తున్నారు. వాళ్ళకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను, వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇవి ప్రాంతీయ వార్తా విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? వాతం, వాపులతో ఇబ్బంది పడుతున్నారా? హోమియో వైద్యంలో నయమయ్యే మార్గాలు తెలుసుకోవాలంటే మధ్యాహ్నం 2:30 గంటలకు జీవనరేఖ కార్యక్రమానికి ఫోన్ చేయండి. మీ సందేహాలకు స్టార్ హోమియోపతి డాక్టర్ యుగంధర్ సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయాల్సిన నంబర్లు 040-325-777-221, 325-88-222. ఈ ఆదివారం ప్రసారమయ్యే అవసరాల రామకృష్ణారావు రాసిన కథ ఏది? మీకు సమాధానం తెలిసినట్లయితే KATHA కథ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 549936 కు SMS చేయండి.